రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు, కానీ ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం క్లారిటీ వచ్చినట్టుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆర్కా మీడియా వర్క్స్ సిడ్నీ ప్లస్ హాట్స్టార్ కాంబినేషన్లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిని. ఈ వెబ్ సిరీస్ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు తేజ మార్ని యక్షిని సిరీస్ను రూపొందిస్తున్నారు. జూన్ 14న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో యక్షిని వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు రాబోతుంది. యక్షిని వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ దేవినేని మాట్లాడుతూ, పరంపర తర్వాత సిడ్నీ ప్లస్ హాట్స్టార్తో కలిసి మేము చేస్తున్న రెండో సిరీస్ ఇది. రొమాన్స్, కామెడీ, డ్రామా వంటి అంశాలతో యక్షిని ఆకట్టుకుంటుంది. సిడ్నీ మాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చిందో మేము బడ్జెట్ విషయంలో యక్షిని టీంకు అంత ఫ్రీడమ్ ఇచ్చాం. ఈ సిరీస్ పూర్తిగా దర్శకుడు తేజ మార్ని, విజయ్ అని చెప్పాలి. ఆ మార్కా టీంకు, సిడ్నీ టీంకు థ్యాంక్స్ చెబుతున్నా. యక్షినిలో మంచి కాస్టింగ్ ఉన్నారు. వారంతా సూపర్గా పర్ఫామ్ చేశారు. యక్షిని పరంపరను మించిన సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. యక్షిని సీజన్ 2 కోసం కూడా ప్లానింగ్ మొదలు పెట్టాము అని అన్నారు. ఇక బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్లో మూవీని నిర్మించలేకపోవటానికి కారణం ఓటీటీ మంచి వేదికగా అనిపించింది. గ్రాండియర్ వేలో కథను చెప్పడానికి రాజీ లేకుండా ఓటీటీలో సాధ్యమవుతుంది. ఇంతకు ముందు పరంపర, ఇప్పుడు యక్షిని వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని అందించబోతున్నామని ప్రసాద్ దేవినేని తెలిపారు. బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయలేకపోవడానికి పలు కారణాలున్నాయి. అయితే మా ప్రాజెక్టు గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మేమంతా ఒక ఫ్యామిలీ, మేమంతా కలిసే ఉంటాం. మా ఫ్యూచర్ ప్రాజెక్టు కోసం రకరకాల చర్చలు నడుస్తూనే ఉంటాయి. త్వరలోనే మా నుంచి ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని దేవినేని ప్రసాద్ చెప్పారు. ఇక మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమా SSMB29 గురించి చిన్న విషయాన్ని ఆయన షేర్ చేసుకుంటూ, ఆ మూవీ ముగిసే సమయానికి 3 ఏళ్ళు పడుతుంది. ఆ 3 ఏళ్ల తర్వాత ఏదైనా ఆర్కా మీడియాతో ఓ ప్రాజెక్ట్ ఉండటానికి అవకాశం ఉందని అన్నారు. అయితే 3 ఏళ్ల వరకు మహేష్ బాబు ఇక జక్కన్న ప్రాజెక్టులో ఫిక్స్ అని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక మహేష్ బాబు ప్రేక్షకులకు తక్కువలో తక్కువ 2025లో కానీ 2026లో కానీ రాజమౌళి సినిమాతో కనిపించవచ్చు.